నా పేరు సంధ్య. మా ఊరు బస్వాపూర్. మేము బైక్ పై నుంచి చెల్లిని హాస్టల్ నుంచి తీసుకొని వస్తుంటే ఆటో ఆయన వచ్చి ఢీ కొట్టడం వల్ల మా అక్క, మా చెల్లి కాలు ఇరిగింది, నా చెయ్యి ఇరిగింది. మా అక్కకు కూడా చెయ్యి ఇరిగింది. అయితే ఫస్ట్ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఈడ మాకేం చేయనీకి రాదని చెప్పేసి వికారాబాద్ ఇక్కడ మెర్కోడ్ హాస్పిటల్కి పంపించినాకల్లా అభినవ్ సార్ చూసి సర్జరీ చేయాలి అని చెప్పి సర్జరీ చేసిండ్రు. ఇంకా మాకు మంచిగా అయింది. మా చెల్లెలు కూడా కొంచెం ఎక్కువ దెబ్బ లోపలికి ఇట్లా చర్మం మొత్తం బయటకు వచ్చేటంత తాకింది. మేము ఆమెకి ఏమవుతుంది మస్తు టెన్షన్ పడ్డాం. కానీ సార్ మేడం చూసి మంచిగా చేసి ఇట్లా ఇస్తుంది, కొంచెం ఇట్లా నడవడానికి కూడా వస్తుంది అట్లా. ఇంకా ఆపరేషన్ అయినాకల్లా మేము మున్పట్ల ఉంటామో లేదని మస్తు టెన్షన్ పడ్డాం. కానీ ఇక్కడ ఫిజియో ఆసిఫ్ సార్ దగ్గరకు వచ్చి ఫిజియో తెప్పించుకున్నాకల్లా మళ్ళీ మా చేతులు ఫస్ట్లా ఉండి మంచిగా వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ మెర్క్యూర్ హాస్పిటల్ అండ్ ఆల్ స్టాఫ్ అండ్ డాక్టర్స్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లాలిత్య ఫ్రమ్ మెడిక్యూర్ హాస్పిటల్ వికారాబాద్. సో ఈరోజు మనము ఒక కేసు గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను నేను. అది తాండూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించి. ఈరోజు నేను తాండూరులో జరిగిన మేజర్ యాక్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. తాండూరులో June 26న ఈ ముగ్గురు అమ్మాయిలు బైక్ మీద ట్రావెల్ చేస్తుండే. అయితే ఎదురు నుంచి వచ్చిన ఆటో ఓవర్ స్పీడ్లో ఉంది. ఓవర్ స్పీడ్లో వచ్చి వీళ్ళని గుద్దినందుకు వీళ్ళకి మేజర్ డ్యామేజ్ అనేది జరిగింది. వీళ్ళకి చాలా మేజర్ ఇంజురీస్ అనేవి జరిగాయి. మనం ఎక్స్రేస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఫీమర్ ఫ్రాక్చర్, మొత్తం మేజర్ బోన్స్, బాడీలో ఉన్న మేజర్ బోన్స్లో ఇంజురీస్ జరిగాయి. వీళ్ళ సిస్టర్ కూడా ఉంది, తనకు కూడా ఇంజురీస్ అయ్యాయి. అండ్ నాట్ ఈవెన్ ఫ్రాక్చర్ ఒకటే కాదు, ఈవెన్ మనకి ప్లాస్టిక్ సర్జరీస్ కూడా అవసరం పడ్డాయి ఈ పేషెంట్స్కి. అండ్ వీళ్ళిద్దరు కూడా మేజర్ ఇంజురీస్ జరిగాయి. అక్కడ నుంచి వీళ్ళు చేసిన ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే వెంటనే వీళ్ళు హాస్పిటల్కి రావడము, మన దగ్గరికి సంప్రదించి వచ్చి మన దగ్గర ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎక్కడ కూడా మధ్యలోనే ఆపకుండా ఆ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా చేసుకొని ఈరోజు అన్ని సర్జరీలు చేయించుకొని, ఒక్క సర్జరీతోనే అయిపోలేదు, మల్టిపుల్ సర్జరీస్ వీళ్ళకి చేయాల్సిన అవసరం పడింది. అలాగే కంటిన్యూస్గా వాళ్ళు కోఆపరేటివ్గా సర్జరీలు చేయించుకుంటూ అండ్ ఫిజియోథెరపీ అన్నీ చేయించుకున్నందుకు ఈరోజు వాళ్ళు రికవర్ అయ్యారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మేజర్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఓవర్ మాత్రం కంట్రోల్డ్గా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీళ్ళ ఫాదరు 2 years బ్యాక్ వీళ్ళ ఫాదర్ కూడా యాక్సిడెంట్ జరిగింది. కానీ అప్పుడు ఏంటంటే వీళ్ళు నాటు వైద్యంకి చెట్ల మందుకు అనేసి వెళ్ళారు. దానివల్ల వీళ్ళ ఫాదర్ ఇప్పటికీ కూడా తను వేసిన ప్రతి అడుగు చాలా నొప్పి ఉంటుంది తనకి. సో ఆ నొప్పితోని బాధపడుతున్నాడు. వీళ్ళు ట్రీట్మెంట్ అలాగే వీళ్ళు మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మన గడ్డం ప్రసాద్ గారు, స్పీకర్ గారు కూడా వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళకి ఎంతో ధైర్యం చెప్పారు. దానివల్ల వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకి మెయిన్గా ఇలాంటి డ్యామేజెస్ జరిగేవి ఓవర్ స్పీడ్ వల్ల. అది ఒకటి మాత్రం ఎవరు కూడా ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు. అండ్ రెండోది, సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో జరగాలి. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి రావాలి, కన్సల్ట్ అవ్వాలి అండ్ డాక్టర్ని కలవాలి. ఇవి రెండు నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.